రొమ్ములో ఏ కాస్త గట్టిగా తగిలినా కణితి లాంటిది కనిపించినా అది క్యాన్సర్ ఏమోనన్న భయం చాలా మందిని వెంటాడుతుంది. నిజానికి రొమ్ముల్లో కనిపించే గడ్డల్లో చాలా వరకు క్యాన్సర్ కానివే ఎక్కువగా ఉంటాయి. రొమ్ముల్లో మార్పులు సంకేతాలపై కాస్తంత అవగాహన పెంచుకోవడం, నడివయసు దాటాక ప్రతి ఏటా మెమోగ్రామ్ వంటి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉంటే చాలు రొమ్ము క్యాన్సర్ ముప్పును చాలా వరకు తప్పించుకోవచ్చు. రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డప్పటికీ ఇవాళ ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సల సాయంతో క్యాన్సర్ కోర్ల నుంచి తేలిగ్గానే బయటపడొచ్చు. రొమ్ము క్యాన్సర్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ముప్పు ఎవరికెక్కువ? మహిళల్లో మొట్టమొదటి స్థాయిలో అత్యధిక శాతంలో ఉన్న క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. ఏజ్ ఆఫ్ మెనార్కీ తగ్గింది, ఏజ్ ఆఫ్ మెనోపాస్ ఇది కూడా పెరిగిందనమాట. అండ్ లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. మనం తినే ఆహారం, తాగే నీరు, పీల్చే గాలి అన్నీ మారిపోయాయి అన్నమాట. అండ్ ఊబకాయం ఒకటి. అండ్ దానివల్ల ఇప్పుడు టీనేజ్ గర్ల్స్కి చాలా వరకు 30% గర్ల్స్కి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని వస్తుంది. దానివల్ల పీరియడ్స్ సరిగ్గా రాకపోవటం, నెలసర్లు, ఆ తర్వాత ఇన్ఫర్టిలిటీ, పిల్లలు పుట్టకుండా పిల్లలు కలగటానికి ప్రాబ్లమ్స్ అవటము. దే ఆర్ హై రిస్క్ ఫర్ దీస్ క్యాన్సర్స్. కొంచెం 5 to 10% బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ హెరిడిటరీ ఉంటుంది, వంశ పారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్. ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరికన్నా ఎక్కువ, ఇద్దరికి ముగ్గురికి అట్లా ఇలా ఉన్నప్పుడు ఎక్కువ సంఖ్యలో వాళ్ళు కూడా హై రిస్క్ కిందకు వస్తారు. వాళ్ళు కూడా ఈ బ్రెకా టెస్ట్ చేయించుకోవటం మంచిది. హాలీవుడ్ యాక్ట్రెస్ ఏంజెలినా జోలీ గారికి బ్రెకా పాజిటివ్ వస్తాం వల్ల ముందే బైలేటరల్ మాస్టెక్టమీ అండ్ రీకన్స్ట్రక్షన్ చేయించుకుంది. అలానే ఓవేరియన్ క్యాన్సర్ ప్రివెన్షన్ కూడా ఒకసారి ఫ్యామిలీ కంప్లీట్ అయిన తర్వాత 2 ఓవరీస్ తీసేస్తే ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది 90%. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా 50-55% రిస్క్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా తగ్గుతుంది అనమాట. బ్రెస్ట్ క్యాన్సర్ను ముందుగానే గుర్తించవచ్చా? 40 ఏళ్ళు దాటిన ప్రతి స్త్రీ కూడాను మ్యామోగ్రఫీ టెస్ట్ తప్పకుండా చేయించుకోవాలి. ఎవ్రీ ఇయర్లీ ఒకసారి మ్యామోగ్రఫీ చేయించుకోవటం వల్ల యూజువల్గా ఒక బ్రెస్ట్లో గడ్డ ఉందనుకోండి, మన చేతికి తగలాలంటే ఒక రెండు ఇంత సైజ్ అని ఉండాలంటే 2 సెంటీమీటర్లు అన్నా ఉండాలి. చెర్రీ సైజ్ అన్న ఉంటేనే మన చేతికి తగులుతుంది. కానీ ఈ మ్యామోగ్రఫీలో చిన్నగా మిల్లీమీటర్ ఆవగింజ సైజులోనే తెలుస్తుంది అనమాట. అప్పుడు డెఫినెట్గా అంత చిన్న దశ, అంత ఆరంభ దశలో మనం కనిపెడితే డెఫినెట్గా దాని పరిణామాలు తగ్గుతాయి అండ్ క్యూర్ రేట్స్ కూడా పెరుగుతాయి అనమాట. అబౌవ్ 95% క్యూర్ రేట్ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఒక్కటే చెప్తాను, ఇప్పుడు ఇలా చెప్పినా కానీ అవేర్నెస్కి వెళ్ళినప్పుడు ఒక చీర ఖరీదు కాదు ఈ టెస్ట్లన్నీ. సంవత్సరానికి ఒక్క చీర కొనుక్కోలేదు, ఈ టెస్ట్లన్నీ చేయించుకుంటే చాలామంది లైఫ్స్ సేవ్ అవుతాయి. అండ్ భయం అంటారు, అది కూడా కాదు, భయం అంటారు. భయం అంటే ఎలాగో వచ్చేది వస్తుంది, కానీ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అవటం వల్ల చాలా వరకు క్యూర్ అవుతుంది. ఎందుకంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా చాలా వేరీడ్ బయాలజీ. అంటే బయాలజీ అంటే దాని తత్వం, ఆ ట్యూమర్ తత్వం చాలా కొన్ని మైల్డ్గా ఉంటాయి, కొన్ని చాలా అగ్రెసివ్గా ఉంటాయి అన్నమాట. ఇఫ్ అగ్రెసివ్ క్యాన్సర్స్ అయితే మన చేతికి తగిలేసరికి చాలా మందికి వేరే అవయవాలకు స్ప్రెడ్ అయ్యి స్టేజ్ 4లో వస్తున్నారు. అందుకని ఇలా టెస్ట్ చేయించుకోవటం వల్ల చాలా ఒకేలా అగ్రెసివ్ క్యాన్సర్స్ అయినా కూడా ఆరంభ దశలో మనం కనిపెడతాం కాబట్టి దాని యొక్క పరిణామాలు, స్ప్రెడ్ రేట్ అన్నీ తగ్గుతాయి. సో మనకి క్యూర్ రేట్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. రొమ్ము క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? కొన్ని దశాబ్దాల క్రితం చూసుకుంటే, ఒక 4-5 దశాబ్దాల క్రితం చూసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందంటే బ్రెస్ట్ మొత్తము, దానిపోయిన మజిల్స్ అన్నీ తీసి బోధ చేయిలాగా ఉన్ని చాలా సఫర్ అయ్యేవాళ్ళు స్త్రీలు. కానీ ఇప్పుడు అసలు బ్రెస్ట్ తీయాల్సిన అవసరమే లేదు. దాని వరకు గడ్డను, దాని పక్కన నార్మల్ టిష్యూ 1 సెంటీమీటర్ తీస్తే ఆ బ్రెస్ట్ ఎలా ఉంటుంది, ఈ బ్రెస్ట్ కూడా కాస్మెటికల్గా అలానే ఉంటుంది. అండ్ ఆంకాలజీ వైజ్ కూడా సేఫ్ అండ్ క్యూర్ రేట్స్, 5 years సర్వైవల్ రేట్స్ అన్నీ కంపేరిటివ్గా బ్రెస్ట్ తీసిన దానికి, కొంచెం తీసిన దానికి, మొత్తం తీసిన దానికి సిమిలరే ఉంటాయి అన్నమాట. అందుకని ఏం వరి అవ్వక్కర్లా. చాలా మందికి ఏంటంటే సైకలాజికల్ ట్రామా, బ్రెస్ట్ ఒకటి తీసేస్తే ఏ స్త్రీకైతే సైకలాజికల్గా చాలా వాళ్ళు బాధాకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. సో అందుకని
బ్రెస్ట్ మొత్తం తీయాల్సిన అవసరం లేదు, దాని వరకు గడ్డ వరకు తీస్తే సరిపోతుంది బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా కానీ. లింఫ్ గ్రంథులు కూడా మొత్తం ఎర్లీ స్టేజ్లో వస్తే సెంటినల్ నోడ్ అని చేస్తాం, అంటే ఎఫెక్ట్ అయిన గ్రంథే తీసి టెస్ట్కి పంపుతాం. అది నెగిటివ్ వస్తే మొత్తం తీయక్కర్లా, అది పాజిటివ్ వస్తేనే మొత్తం తీస్తామన్నమాట. సర్జరీ వైజ్ కూడా మెరుగైన పద్ధతులు వచ్చినాయి. అండ్ కీమోథెరపీ వైజ్ కూడా టార్గెటెడ్ థెరపీ అని, కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్కి మంచి మందులు వచ్చినాయి. అండ్ రేడియేషన్ కూడా చాలా ప్రిసిషన్ థెరపీ, అంటే ఇదివరకు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే బ్రెస్ట్కి రేడియేషన్ ఇస్తే వెనకున్న లంగ్కి వెనకున్న హార్ట్కి దాని రేడియేషన్ ప్రభావం పడి చాలా లంగ్ నిమోనైటిస్ అని హార్ట్ అటాక్స్ అని వచ్చాయి. కానీ ఇప్పుడున్న మెషిన్స్లో చాలా ప్రిసిషన్, అంటే ఆ పార్ట్ వరకే వెళ్తుంది రేడియేషన్, పక్కనున్న టిష్యూస్ చాలా తక్కువ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అండ్ ఇమ్యూనోథెరపీ అని వచ్చింది అడ్వాన్స్ స్టేజెస్కి. వీళ్ళకి మామూలుగా ఎర్లీ స్టేజెస్ కూడా ఇప్పుడు కొంచెం అగ్రెసివ్ టైప్లో ఇమ్యూనోథెరపీ అనేది వాడుతున్నాం అన్నమాట. భయం అవసరం లేదు, డాక్టర్ చెప్పినట్టు ఈ వైద్యం చేయించుకోవటం వల్ల డెఫినెట్గా ఈ క్యాన్సర్ నుంచి విజయం సాధిస్తారు. రొమ్ము క్యాన్సర్ను నివారించుకోవచ్చా? రాకుండా ప్రివెంట్ చేయాలి అంటే జస్ట్ మన లైఫ్ స్టైల్ కొంచెం మార్చుకోవాలి. అంటే ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేస్తాం, ఒబీసిటీ లేకుండా ఉబ్బకాయం తగ్గించుకోవటం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తాం, హెల్దీ ఫుడ్స్ తింటాం, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ అంటే కూరగాయలు పండ్లతో కూడిన ఆహారం తింటాము. అదే కాకుండా రెగ్యులర్గా చెకప్స్ చేయించుకోవాలి. ఎర్లీ డిటెక్షన్ అయితే ఆల్మోస్ట్ అబౌవ్ 95% క్యూర్ ఉంటుందన్నమాట. తొలి దశలోనే క్యాన్సర్ ఆనవాళ్లను పసిగడితే బ్రెస్ట్ క్యాన్సర్ను మనం చాలా వరకు జయించవచ్చు. రొమ్ముల్లో అనుమానిత లక్షణాలు ఏవైనా కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా మెమోగ్రామ్ పరీక్షను చేయించుకోవాలి. ఆరంభ దశలోనే చికిత్స మొదలు పెడితే రొమ్ముల్లో క్యాన్సర్ పూర్తిగా నయమైపోతుంది.